కంటోన్మెంట్ మీద ఏమన్నా ఈ సంవత్సరంలో పని జరిగిందా అంటే ఏం చెప్తారు? మా ఎమ్మెల్యే గారికి కొత్త బెంచ్ కార్ వచ్చింది, 4 కోట్ల భవనం వచ్చింది. 2 కోట్ల బెంచ్ కార్ కొన్నారు. ప్రజలకేం ఉరగలేదు, ప్రకటనలు మాత్రం చాలా పెద్ద పెద్దగా అయినాయి. మీరు విన్నారో లేదో, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డ్ అంట. అట్లాంటిది ఏదైనా ఉందా అసలు మన మొత్తం హైదరాబాద్ నగరంలో? కానీ దాన్ని లాంచ్ చేసింది కంటోన్మెంట్లోనంట. దాన్ని లాంచ్ చేసి మొత్తం ప్రతి ఒక్కరికి మేము డిజిటల్ కార్డ్ ఇస్తాం అంటే, ఇక గ్యారంటీల గురించి మాట్లాడలేరు కదా, డిజిటల్ హెల్త్ కార్డ్ ఇప్పుడు రాలేదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ మొత్తము గ్రేటర్ హైదరాబాద్ నగరంలో చేస్తాము అనేసి. ఇలా చూడండి రోడ్ల పరిస్థితి చూడండి, ఇది 4000 కోట్ల రోడ్, ఇది చాలా కాస్ట్లీ రోడ్ ఇది. అయితే ఇప్పుడు ఒక్కళ్ళకు కూడా ఇవాళ కంటోన్మెంట్లకు తెలియదు అసలు ఏంది డిజిటల్ హెల్త్ కార్డ్ ఏంది కొత్తగా అనేది. సో అదొక హామీ. తర్వాత 6000 ఇంద్రమ్మ ఇల్లు. వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే మట్ఫోర్ట్, రసూల్పుర, మళ్ళా నారాయణ్ జోపిడి, ఈ 3 అండ్ సిల్వర్ కంపెనీ, ఈ 4 ప్లేసెస్లో సుమారు అంటే 1300 డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ కలుపుకుంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిర్మాణం చేసి వాటిని హ్యాండ్ ఓవర్ కూడా చేసేసారు. మరి నువ్వు 6000 ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పినవి, కనీసం మేమేమంటున్నామంటే ఇల్లు ఇచ్చుడు వదిలేయి, బెనిఫిషరీస్ వదిలేయి, కనీసం జాగనన్న ఎక్కడుంది, ఆ 6000 ఇంద్రమ్మ ఇల్లు జాగ ఎక్కడుందో చెప్తే మనం పోయి చూస్తాం కదా. భూతద్దం పెట్టుకొని వెతికినా కూడా ఇవాళ 6000 ఇంద్రమ్మ ఇళ్లకు జాగ ఎక్కడున్నదో కూడా అట్లాంటివి పని చేయలేదు.